నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాదిలో రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు యలమంచిలి మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల అకుంఠిత దీక్షతో విజయవంతంగా ముగిసిన కూటమి ఏడాది పాలన భీమవరంలో వివరించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. భీమవరం మున్సిపల్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై ఆరా. తణుకు మెయిన్ రోడ్లోని వినాయకుని గుడి ఎదురుగా నెలకొల్పిన రోటరీ శాంతి స్తూపం ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి శాంతి పరిరక్షణకు స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్య. న్యాయ విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని డిమాండ్ చేసిన తణుకు న్యాయవాదులు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఏపీలో మంచినీటిని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొండ్రుప్రోలు గ్రామంలో వివరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం కొవ్వూరు జాబ్ మేళాలో ప్రకటించిన ఎమ్మెల్యే ముప్పిడి. నేటి మన సమాజానికి సైన్స్ ఆధారిత పరిష్కారాల అవసరం. రాజమండ్రి గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో పేర్కొన్న నీతి ఆయోగ్ సభ్యులు వికే సారస్వత్. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు కూడా సమానంగా జీవించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్క్యూట్ దేవాలయ టూరిజం అమలుకు కృషి చేస్తున్న ప్రభుత్వం మామిడి కుదురు మండలంలో ప్రకటించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు, 7 వారాల నోములను తీర్చుకున్న భక్తజనం. తడి పొడి చెత్తలను వేరు చేసి అలవాటును పెంచుకోవాలి. అంబాజీపేటలో అన్ని కుటుంబాలకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీ అధికారి శాంతాలక్ష్మి. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయం కూర్మావతారంతో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి. రానున్న ఏడాదిలో రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం సిరగారపల్లి గ్రామంలో ₹1 కోటి చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం పాలనా దక్షత, అనుభవంతో ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ నాయకులకు ఇది మంచి ప్రభుత్వంపై అవగాహన సదస్సును పట్టణ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్ష పారదర్శక పాలనతో తొలి ఏడాది పూర్తయిందని అన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుండి ప్రారంభించనున్న గడప గడపకు మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. సెక్రటరీలు కావచ్చు, అలాగే టౌన్ కావచ్చు, మండలం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చెప్పింది ఇక్కడే వదిలేయొద్దు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా మనందరికి తెలుసు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎలా నెరవేరుస్తున్నారు అనేది కూడా మనందరికి తెలుసు, డబ్బులు లేకపోయినా. కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మనం ఏ విధంగా ఈ సూపర్ 6 పథకాలు మించి ఇంకా చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ రోజున రోడ్లు కావచ్చు, ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతిదీ తీసుకెళ్లాలనేది తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్మకం. మనందరి మీద కూడా ఆయన నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి,
వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, భీమవరం మండలం పట్టణ వీరవాసరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డి గణపతి, కోళ్ల సీతారాం, గంటా త్రిమూర్తులు, విజ్రోతు రాఘవులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని అల్లూరి రామకృష్ణరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వండి పెట్టి వంటగది పరిసరాలను పరిశీలించారు. రాగి జావ తయారు ఎలా చేస్తున్నారు, రోజు మెనూ ప్రకారం అన్నీ సరిగ్గా చేస్తున్నారా, అన్నం నిబంధనల ప్రకారం సరైన పరిమాణంలో కొలిచి వేస్తున్నారా, తూకాన్ని చూసే మిషన్లు ఉపయోగిస్తున్నారా అని ఆరా తీశారు. పిల్లలకు పెట్టే ఆహారంలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట భీమవరం ఉప విద్యాశాఖ అధికారి ఎం రమేష్, ఎంఈఓలు ఎన్ శ్రీనివాసరావు, వేండ్ర వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రావి రాంబాబులు ఉన్నారు. అక్కడ చేసుకుని మనం ఉండవలేదు. ఎగ్జాంపుల్ ఇది అడుగుతారు, మనం టీచర్ చెప్పింది టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఒక అయితే మీరు ఓన్ గా తెలుసుకోవాలి. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వైరస్ ఎందుకు వచ్చింది, మనకే ఎందుకు వస్తుంది వైరస్, చెట్ల రావచ్చు, చెట్ల వస్తున్న వైరస్ రాదా? తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు 70,000 స్వంత నిధులతో పట్టణంలో నెలకొల్పిన రోటరీ శాంతి స్తూపాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో లోపించిన శాంతిని పరిరక్షించేందుకు స్థానికంగా ఈ స్తూపం స్ఫూర్తినివ్వగలదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం తగ్గే విధంగా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తూ శాంతిని కోరుకోవాలని ఆర్మిల్లి సూచించారు. అలాగే ఎంతో విలువైన స్తూపాన్ని రాష్ట్రపతి రోడ్డులోని వినాయకుని గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ను దాత మస్తాన్రావును ఎమ్మెల్యే అభినందించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో టవర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రోటరీ అధ్యక్షులు మస్తాన్రావు గారికి, ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే అనేకమైనటువంటి అశాంతితో ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రపంచంలో అనేక దేశాల్లో ఉగ్రవాదుల దాడులు కానీ నగరైనటువంటి శక్తులు కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్యలో యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా చూసి శాంతిని కోల్పోయే విధంగా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అలజడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రోటరీ క్లబ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పీస్ టవర్స్ని ఏర్పరిచి ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా శాంతి కలగాలి. అలాగే పట్టణాల మధ్య కానీ గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఈ విధంగా ఒక సోదర భావం వర్ధిల్లే విధంగా పీస్ టవర్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక సోదర భావం ఉండాలనే మెసేజ్తో పీస్ టవర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశాన్ని పంపే విధంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ మన రాష్ట్రంలో అదే ముఖ్యంగా మన కనకపట్నంలో కూడా ఈ పీస్ టవర్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని పంపించే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, క్లబ్ పూర్వ అధ్యక్షులు మల్లిన అరుణసారథి, గమిని రాంబాబు, డాక్టర్
కోసూరి సత్యనారాయణరాజు, ఒంగూరి హనుమంతరావు, ప్రస్తుత కార్యదర్శి కటారి సిద్ధార్థ, నూతనంగా క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ కలగర వెంకటకృష్ణ, సభ్యులు మేడికొండ వెంకటేశ్వరరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, బోడపాటి ప్రసాద్, గెడా రామకృష్ణ, ఎస్వి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ఎడల అప్రమత్తంగా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సంబంధిత అధికారులకు ఉద్బోధించారు. శనివారం ఎంపీపీ మక్కా సూర్యారావు అధ్యక్షతన జరిగిన అత్తిలి మండల పరిషత్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంకా పలు అంశాలను ఆయన ప్రస్తావించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి, సంఘ సంస్కరణ ఉద్యమానికి కేంద్రం స్థానంగా నిలిచి ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా తణుకు న్యాయవాదులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ ముందు కొద్దిసేపు నినాదాలిచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది కామర్స్ కిరణ్మయి మాట్లాడుతూ, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, ముఖ్యంగా ఆమె నివసిస్తున్న నగరంలో తరచుగా మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలు, దాడులు జరగడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు కూడా ఈ గ్యాంగ్ రేపులో ఉండటం క్షమించరాని విషయమన్నారు. ఈ దారుణ సంఘటనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే బాధ్యత వహించాలని ఆరోపించారు. మహిళా న్యాయవాదులకు కల్పించాలి. మహిళా న్యాయవాదులకు తీసుకురావాలి ప్రత్యేకమైన చట్టాలు, వెంటనే చర్యలు తీసుకోవాలి. 25వ తారీఖున పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్కతాలో ఒక న్యాయ విద్యార్థిని అత్యాచారం చేసిన సంఘటన హృదయాన్ని కలిసివేస్తుంది. ఒక స్త్రీ పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి సంఘటన ఆగస్టు 9వ తారీఖున 2024లో ఒక ట్రైనీ డాక్టర్పై జరిగిన సంఘటన కూడా మనము గుర్తు చేసుకోవాలి. ఆ టైంలో కూడా ఒక హాస్పిటల్ వాలంటీరు ఆమెను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన మనమందరూ కూడా మళ్ళీ మనము గుర్తు చేసుకోవాలి. ఇటువంటి సంఘటనలు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు వెంటనే స్పందించి బాధ్యత వహించి మళ్ళా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో స్త్రీలకు రక్షణ కరువవుతోంది. అది కూడా మహిళలపై ఎప్పటికప్పుడు అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎటువంటి కఠిన చట్టాలు వచ్చినప్పటికీ ఈ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని రూపుమాపడానికి పోలీసు యంత్రాంగాన్ని బలోపేతం చేసి కఠిన చర్యలు తీసుకుని మహిళా న్యాయవాదులకి, మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేమందరం గలా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చోడి గోపికృష్ణ, న్యాయవాదులు ఆడబాల దుర్గా ప్రశాంతి, షేక్ మోతి, వెన్నప సుష్మా, దుర్గా భవాని, కోనపురెడ్డి లక్ష్మీదుర్గ, ఆకాశ బాలరాజు, రవిసింహ, మద్యంశెట్టి వెంకటేశ్లు పాల్గొన్నారు. అక్రమ బెల్ట్ షాపులను తక్షణం తొలగించాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు తణుకులోని అమరవీరుల భవనంలో శనివారం నిర్వహించిన ఈ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా సమావేశంలో అన్ని చోట్ల నెలకొల్పిన ఈ బెల్ట్ షాపుల సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తుగా నరసింహమూర్తి మాట్లాడుతూ, జూలై 14వ తేదీన గీత కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ ముందు జరిగే కార్యక్రమంలో సభ్యులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనేక ఔషధ గుణాలు ఉన్న ప్రకృతి సిద్ధమైన తాటి కల్లును రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వ అధినేతలపై ఉందన్నారు. తరతరాల నుంచి కొనసాగుతున్న ఈ గీత వృత్తిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జుత్తుక నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా నాయకులు మామిడిశెట్టి నాగభూషణం, కడలి పాండు, దాసరి సూరిబాబు, కాసాని శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంటింటికి కొళాయి కనెక్షన్ ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ పథకం అమలుకు గడువు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు మరొక 2 సంవత్సరాలు పొడిగిస్తూ కేంద్రం అవకాశం కల్పించిందన్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండుప్రోలు గ్రామంలో నిర్మించనున్న వాటర్ ట్యాంకు పనులకు శనివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం మండలం, బంగారుగూడెం,
కొండ్రుప్రోలు గ్రామాలతో పాటు పెంటపాడు మండలంలోని మరో 8 గ్రామాల్లో జలజీవన్ మిషన్ నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణాలు జరుగుతున్నాయి. చాలా ఆశాస్పదంగా ఉంది. ఇవాళ చూసుకుంటే జేజేఎం టైం అయిపోయింది. 24వ సంవత్సరం వరకు మనకి టైం ఇచ్చారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దీని సమయాన్ని మళ్ళీ 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్స్టెండ్ చేశారు. దాంట్లో భాగంగా మనకి 10 గ్రామాల్లో, పెంటపాడు మండలంలో 8 గ్రామాల్లో ఓహెచ్ఆర్ ట్యాంకులు కట్టడం, అంతేకాకుండా రూరల్ మండలంలో 2 గ్రామాలు, ఇక్కడ బంగారుగుడిలో 2 కూడా మనం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని త్వరితగతిని పూర్తి చేయవలసిన అవసరం ఉంది. సమయం 2 సంవత్సరాలు ఉంది, ఆల్రెడీ సంవత్సర కాలం అయిపోయింది. ఇంకొక సంవత్సరం లోపు ఈ ఓహెచ్ఆర్ ట్యాంకులు అవ్వకపోతే ఇప్పుడు పెట్టిన డబ్బులు కూడా కాంట్రాక్టర్ రావు. దీని మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 50% డబ్బుల్ని మనం వేయాలి. జేజే మిషన్ రేషియో ఏంటంటే ప్రభుత్వం మనం ఉచితంగా ఇస్తే 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కానీ అప్పుడున్న ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక వచ్చిన నిధులన్నీ కూడా మరి మురగబెట్టిన సందర్భం మనం చూసాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు హక్కు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు 250 కాడికి ఇచ్చి 1000 రూపాయలు పెన్షన్ పెంచితే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒకే సంవత్సరంలో నెగ్గిన వెంటనే 3 నెలలు కూడా కలిపి 7000 రూపాయలు మొట్టమొదటిసారిగా మనం ఇచ్చిన సందర్భం మీరు చూశారు. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత పరితపిస్తుందో మీరు ఆలోచన చేయండి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, టీడీపీ జనసేన పార్టీల మండల ప్రెసిడెంట్లు పరిమి రవికుమార్, అడప ప్రసాద్ ఇంకా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.